హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్ రీసెంట్‌గా చూసుకున్నట్లయితే గనక ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నటువంటి రోహిత్ శర్మనైతే ముంబై ఇండియన్స్ వాళ్ళైతే కెప్టెన్‌గా అయితే తీసేశారు. అండ్ ఆ కెప్టెన్సీని చూసుకున్నట్లయితే గనక హార్దిక్ పాండ్యాకి కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఈ విషయం అయితే మీకు అందరికీ తెలుసనుకుంటున్నాను. ఈ విషయం వెనకైతే చిన్న స్టోరీ అయితే జరిగిందనమాట. సో, ఆ స్టోరీ ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అయితే హార్దిక్ పాండ్యానైతే ఫస్ట్ కన్సల్ట్ అయితే అయ్యారనమాట. సో, అప్పుడైతే హార్దిక్ పాండ్యా గుజరాత్‌కి కెప్టెన్‌గా అయితే ఉన్నాడు. సో, అప్పుడు హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ వాళ్ళు ముంబై ఇండియన్స్‌కి ట్రేడ్ అయితే అవ్వమని అన్నారంట. సో, హార్దిక్ పాండ్యా ఉండేసి ఒక కండిషన్ అయితే పెట్టాడు. నేను ముంబై ఇండియన్స్‌కి అయితే వస్తాను, కానీ నాకు కెప్టెన్సీ ఇస్తే మాత్రమే నేను ముంబై ఇండియన్స్‌కి అయితే వస్తానని అయితే కండిషన్ అయితే పెట్టాడనమాట. సో, ముంబై ఇండియన్స్ వాళ్ళు ఒక నిమిషం ఆలోచించి ఈ విషయాన్ని అయితే రోహిత్ శర్మకైతే చెప్పారు. సో, రోహిత్ శర్మ ఏమన్నాడంటే, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే నేనైతే దానికి పూర్తిగా మద్దతు ఇస్తానని అయితే చెప్పాడంట. సో, ఇంక ముంబై ఇండియన్స్ వాళ్ళు హార్దిక్ పాండ్యాని అయితే ముంబై ఇండియన్స్‌లోకి ట్రేడ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడైతే హార్దిక్ పాండ్యాని కెప్టెన్‌గా అయితే చేశారనమాట. సో, ఇప్పుడు రోహిత్ శర్మని అయితే కెప్టెన్‌గా అయితే తీసేశారు. సో, ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కెప్టెన్ రోహిత్ శర్మని అయితే కెప్టెన్సీని వదులుకుంటున్నట్టు చెప్పమని అయితే అడిగారంట. సో, రోహిత్ శర్మ అయితే నేను చెప్పలేను అనేసి అన్నాడంట. సో, ఇంకా ముంబై ఇండియన్స్ వాళ్ళు చేసేదేం లేక వాళ్ళే కెప్టెన్సీని అయితే తీసేసి హార్దిక్ పాండ్యాకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇదంతా అఫీషియల్ న్యూస్ అనమాట. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ముంబై ఇండియన్స్ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారా? లేకుంటే చెడు నిర్ణయం తీసుకున్నారా? అనైతే మీకేమనిపిస్తుందో చెప్పండి. నాకైతే ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి వల్ల అంత యూజ్ అయితే ఏమీ ఉండదు. వాళ్ళకి కెప్టెన్ గ్రీన్ అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా అయితే ఆడాడనమాట. అతను కూడా ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. టాప్ ఆర్డర్‌లో అయితే మంచిగా కూడా బ్యాటింగ్ అయితే చేశాడు. సో, ఇప్పుడు హార్దిక్ పాండ్యా వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాడనేది అయితే మనమైతే చూడాలి. ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే మనకైతే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇంకా సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే గనక రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ముంబై ఇండియన్స్ పైన అయితే చాలా అయితే తీవ్రంగా కోపం అయితే చూపిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూసుకున్నట్లయితే గనక 13.2 మిలియన్స్ నుండి 12.8 మిలియన్ వరకు అయితే వచ్చిందనమాట. దాదాపు 4,00,000 ఫాలోవర్స్‌ని అయితే కోల్పోయారు. సో, ట్విట్టర్‌లో కూడా చూసుకున్నట్లయితే గనక ఈ విషయం అయితే ట్రెండ్ అయితే అవుతుందనమాట. షేమ్ ఆన్ ఎంఐ అనేసి. సో, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి అయితే ఈ విషయం అయితే అస్సలు నచ్చట్లేదు. ఇంకా మీరేమనుకుంటున్నారు? యాస్ ఎ క్రికెట్ ఫ్యాన్స్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలపండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఎప్పుడు ఇస్తూ ఉంటాను.